నెంబర్ 1 దేవుని సేవకుడిగా చెప్తున్నమాట, మెడను వంచిన పాడి ఆవులు. రెండవ సంగతిని మీ కళ్ళ ముందు నేను పెడతాను. చూడండి, అదే 7వ వచనంలో 3వ లైను, కాడి మోయని పాడి ఆవులన్నిటిని తోలి తెచ్చి కట్టి ఇంటికి తలపకెత్తంలో సార్. మరలా ఇంకోసారి బాలింతల సంగతి చెప్తాను. అసలు బాలింతలు ఎవరిని విడిచిపెట్టినా, భర్తని విడిచిపెట్టినా, సెల్ ఫోన్ విడిచిపెట్టినా, దేవుణ్ణి విడిచిపెట్టినా ఆ చంటి పాపను మాత్రం విడిచిపెడతారా? విడవరు. ఎందుకని? అసలు నీకు పేరు ఎందుకు వచ్చింది బాలింతలని? ఆ పాప కోసమే. కాబట్టి మ్యాక్సిమం చర్చికి రారు, మ్యాక్సిమం సేవకులు అందరూ నిలబడతారు. కానీ ఆవిడ ఏమాత్రం నిలబడకుండా పడుకుని సింపుల్గా తేల్చి లేపేస్తుంది. కానీ ఆ పాలిచ్చే సమయంలో తన బిడ్డలను విడిచిపెడితే ఏం చేయాలి చెప్పనా? అంబా నరుచుకుంటే వెళ్ళిపోవాలి, అయ్యైనా రావాలి. తన బిడ్డలను విడిచిపెట్టింది అంటే అర్థం చెప్పనా? లోక బంధాన్ని విడిచిపెట్టిన పాడి ఆవులు గనుక ప్రభువు సర్వలోకనాథుడగు దేవుడు తన మందసమును వారి మీద ఉంచాడు. దేవునికి స్తోత్రం. నెంబర్ 2, డు యు చూజన్ పీపుల్? ఎన్నిక చేయబడిన దైవ జనాంగమా, ప్రతిరోజు బలిపీఠం మీద కట్టెల వలె కాల్చబడుతున్న ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, రెండోదిగా ప్రభు శాకుడుగా ప్రభు పక్షం నిలబడి చెబుతున్నమాట, మనం ఏ బంధమైతే మందసమును మోయకుండా ఆపుతుందో, ఏ బంధమైతే మందసమును మన మీద పెట్టకుండా మనల్ని వెనుక తీసుకెళ్ళిపోతుందో, ఆ బంధమును విడిచిపెట్టే వారముగా మనందరము ఉండాలి. హల్లెలూయా. ఏ బంధాలు సార్ ఈరోజు? ఏ మానవ బంధాలు మనుషుని పరిచర్యను పడగొట్టేస్తున్నటువంటివి? ఏ లోక బంధాలు ఈరోజు ఇక్కడ కూర్చుని సేవా జీవితంలో నా సాక్ష్యాన్ని క్షమించాలి, మన సాక్ష్యాన్ని పాడు చేసేసి మందసమును మోసేవారు ఉండాల్సిన మనల్ని నిందలు మోసే సేవకుడిగా తీసుకువెళ్తుందో, ఆ బంధాలు ప్రభు కొరకు మనము విడిచిపెట్టే వారముగా మనందరము ఉండాలి. ఏ బంధమన్నా? భార్య కాని బంధమా? ఏ బంధం సార్? మనది కాని బంధమా? డబ్బు మీద మనకున్న బంధమా? ఏదో లోకం మీద మనకున్న బంధమా? పేరు ప్రఖ్యాతుల మీద, పదవి కాంక్షల మీద మనకున్న బంధమా? ఏ బంధముని లాగుతుందో అది వెనుకకు తీసుకుని వాడవుగా మనందరం కూడా ఉండాలి. ఏ బంధము కూడా ప్రభు సేవల నుంచి నిన్ను నన్ను వెనక్కి లాక్కూడదు. కొందరికి ఆహారం మీద బంధం ఉంటుంది, కొందరికి ఏదో రకం సాయంత్రం ఒక 1000 రూపాయలు ఇంటికి పట్టుకెళ్ళిపోవాలనే ధనం మీద బంధం ఉంటుంది. ఎంత దారుణం అంటే, విడిచిపెట్టనే అదొక బంధం. ఆదివారం ప్రత్యేక ప్రార్థనకు పిలిస్తే ప్రార్థనకైనా మానేస్తాం, కానీ మనకు పరిచయమైన అక్రమ సంబంధం, మనకు పరిచయమైన తప్పుడు సంబంధాన్ని మాత్రం విడిచిపెట్టక మాత్రం ఇష్టపడట్లేదు. సంఘంలో సంఘంలో మనకు చెడుగా మాట్లాడుతున్నాం తెలిసిన, సంఘంలో మన కోసం వాళ్ళు ఆరోగ్యం చెడుగా మాట్లాడుతున్నాం తెలిసిన, ఆ బంధాన్ని విడిచిపెట్టలేక సాక్ష్యాన్ని కోల్పోతున్న సేవకు బృందం సమాజంలో ఇంకనూ ఉంది. కాబట్టి మందసమును మోసే పాడి ఆవులుగా మనంతను ఇంకా నిలబడలేకపోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. తమ్ముడా, అన్నయ్య, నాన్నగారు, ఏ బంధం అన్న నిన్ను వెనక్కి లాగుతుంది? ఇదిగో సింపుల్గా ఏమండి, పాపం అది బాలింతరాలండి, పిల్లలకు పాలు తగ్గ దూడ పిల్లండి, ఇదిలేండి అంటే ఎవడన్నా మాట్లాడతాడు? అసలు ఎవడన్నా అంతే కరెక్ట్ ఎవరు లేరు ఎదురు పట్టండి అని ఆ అవకాశం, ఆ మహాభాగ్యం వీరికి లేకుండా ఎవరికి ఇచ్చేవారు? ఏ గుర్రాలకు ఎదురుకి ఇచ్చేవారు. ఒకవేళ ఎక్కడ ఈ వంక చెబితే ఆ మందసం మోసే అవకాశం, భాగ్యం పోతాదో అనుకుని పిల్లలనైనా విడిచిపెట్టేశారు, కానీ మందసము దగ్గర నుంచి వెనక్కి మాత్రం జోగలేదు.